మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు పెన్ను పుస్తకం వదిలి నృత్యం నాట్యం వంటి కళలపై దృష్టి పెట్టారు. సినిమా స్టార్లు ప్రముఖ సింగర్స్ మాదిరిగా పాటలు పాడుతూ స్టెప్పులేస్తున్నారు. తమలోని కళా నైపుణ్యాన్ని వెలికితీస్తున్నారు. గ్రామీణ ప్రాంత చిన్నారులు అన్ని రంగాల్లో రాణించే లక్ష్యంతో వనపర్తి జిల్లా పెబ్బేరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వేసవి శిబిరం విద్యార్థుల ఉన్నతికి ఉపయోగపడుతున్నాయి. మారుమూల పల్లెల్లోని చిన్నారులకు చదువుకునేందుకు చాలా పరిమిత అవకాశాలు ఉంటాయి. ఇంగ్లీష్, డాన్స్, సింగింగ్, కంప్యూటర్ వంటివి వారికి నేర్పేవారు చాలా అరుదుగా ఉంటారు. వారికి కొంత అవగాహన ఉన్నా పట్టణవాసులతో పోలిస్తే బెరుకు పీడియంతో ఆగిపోతారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి నచ్చిన రంగంలో ఎదిగేలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. వనపర్తి జిల్లా పెబ్బేరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వేసవి శిబిరం అనూహ్య స్పందన వచ్చింది. వివిధ KGBVలలోని సుమారు 70 విద్యార్థినులు తమకు నచ్చిన అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. వేసవి శిక్షణ శిబిరంలో స్పోకెన్ ఇంగ్లీష్, మ్యూజిక్, డాన్స్, స్పీడ్ మ్యాక్స్ వంటివి నేర్పిస్తున్నారు. కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యంతో పాటు ప్రస్తుతం విపరీతంగా క్రేజ్ సాధించిన జానపద నృత్యం పైన చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. దేశభక్తిని పెంపొందించడంతో పాటు తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలిగేలా స్ఫూర్తినిచ్చే పాటలను చిన్నారులకు నేర్పిస్తున్నారు. శిక్షకుల సూచనలకు అనుగుణంగా చిన్నారులు ఆసక్తిగా ఆడిపాడుతున్నారు. డ్యాన్స్లో కూచిపూడి ఫోక్ డ్యాన్స్ నేర్పించినారు. కూచిపూడిలో మూషిక వాహన గరుణ గటకవ నేర్పించారు. ఫోక్ డ్యాన్స్లో మల్ల చెట్టు కింద కూర్చున్న డ్యాన్స్ నేర్పించారు. ఇక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా మాకు డ్యాన్స్, ఫోక్ సాంగ్స్, మ్యూజిక్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాథ్స్, కరాటీ, పెయింటింగ్, క్రాఫ్ట్ వంటివన్నీ నిర్వహించారు. నేను అన్నిట్లో పాల్గొంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టము. నా అలవాటు కూడా మ్యూజికే. అందుకని నేను మ్యూజిక్లో 2 పాటలు అయితే నేర్చుకున్నాను. ఆ పాటలు ఒకటేమో శ్రీలు పొంగిన జీవగడ్డై, తల్లి భారతి వందనం, అవి 2 నేర్చుకున్నాను. ఇక్కడ నేను మ్యూజిక్ బాగా నేర్చుకున్నాను. మేము కొంచెం సాంగ్ తప్పుగా పాడుతుంటే మీరు ఇలా కాదు పాడేది, కొంచెం ఎక్కువ స్వరం చేయండి, కొంచెం తక్కువ స్వరం చేయండి, సరిగ్గా కూర్చోండి, ఇలాంటి మంచి విషయాలు మాకు చెప్పారు సార్. దానివల్ల మేము ఇంకా మంచిగా నేర్చుకోవాలి అని నాకు అనిపించింది. అందువల్ల ఇంకా మంచిగా పాడాలని నేను అనుకుంటున్నాను. సమ్మర్ క్యాంపులో స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాక్స్ పేరుతో వాటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సులభమైన పద్ధతులలో బోధిస్తుండడంతో ఆంగ్లంలో భయం లేకుండా మాట్లాడగలుగుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తమకు కంప్యూటరే తెలియకపోగా ఇప్పుడు అనేక అంశాలపై పట్టు సాధించామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను అప్పుడు మ్యాథ్స్ చాలా భయపడేదాన్ని. ఇప్పుడు నాకు ఈజీగా చేయడానికి వస్తుంది. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ క్విక్గా చేసేస్తున్నా. ఇట్లా నాకు మ్యాథ్స్ తొందరగా వచ్చేస్తుంది. నేను ఇంతకు ముందుకు ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉండేదాన్ని. నాకు అసలు ఇంగ్లీష్ చదవడం కష్టంగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఈజీగా అయ్యింది. కొన్ని నేర్పించారు. ఓవెల్ సౌండ్స్, ఎట్లా ఆ ఓవెల్స్ని పలకాలి, ఎలా చదవాలి, ఇంకా ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అవన్నీ నేర్పించారు. ఫస్ట్ మేడం కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలో అవి చెప్పింది. తర్వాత మానిటర్, మౌస్, కీబోర్డ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత పెయింటింగ్ చెప్పింది. ఇట్లా అవన్నీ చేయాలి చెప్పింది. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. క్యాంప్లో భాగంగా నేను పెయింటింగ్ నేర్చుకున్నా. ట్రైబల్ ఆర్ట్స్, అందులో 4 రకాలు. 1 కోయా ఆర్ట్, సెకండ్ 1 గోండు ఆర్ట్, థర్డ్ 1 బంజారా ఆర్ట్, ఫోర్త్ 1 నాయక్పోడు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివిధ అంశాలను నేర్పిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వారిలోని సృజనాత్మకత పెరిగేలా చిత్రలేఖనం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తదితరాలలో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు.